గోపాల్ గారు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి అన్న మా ఎందుకు ఓడిపోయి అన్నా సరే వాళ్ళు ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళు కూడా ఏమో మా ఈవీఎం అన్నారు కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ మీరు నాకు అంటే అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, మీరు మాకు స్పేస్ ఇవ్వలేదు, మా కష్టాలు అని వీళ్ళు చెప్పట్లేదు సార్. వాళ్ళు ఎందుకు ఇప్పుడు కూడా భయపడుతున్నారు ఏంటని ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆయన మన జక్కంపూడి రాజా గారు ఆయన ఒకరు చెప్పారండి. ఆయన ఏమనేవాడు, పనికి మాలిన చెత్త. నేను అప్పుడే చెప్పాను, ఆయన నన్నే కూర్చోబెట్టాడు, మా జూనియర్ అతను ఎవరు ధనంజయ రెడ్డి. తర్వాత ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. అభివృద్ధి కోసం ఆయన కొంచెం తగ్గిస్తున్నాడు ముఖ్యమంత్రి యొక్క ఇది, కానీ బట్ ఏది ఏమైనా ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన చేయలేదు అనేది కాదు. ముఖ్యమంత్రి చెప్పాలి, ఇదిగో నేను ఈ డెవలప్మెంట్కు ఇది అడిగారు వాళ్ళు, ఒక రోడ్డు, ఒక వంతెన, ఒక మురుగు కాలువ అంటే సర్పంచ్ నిధులు లాగేస్తే మీరు ఇంకేమి ఇవ్వగలరు? ఊరికే పైకి ఇట్లా రాసేస్తే. నాకు కూడా హిందూపూర్ గురించి అడిగాను నేను, దానికి కూడా రివర్స్ టెండరింగ్ అనడం, అన్ని మూలకు. బాలకృష్ణ గారు అక్కడ హిందూపురంలో రోడ్లకు నీటి వసతికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వవచ్చు, దానికి ఇవ్వండి అని నేను ఒకసారి వెళ్ళా. నీ గ్రాఫ్ పడిపోయింది, గ్రాఫ్ సిద్ధాంతం ఒకటి ఉంది, ఎందుకు మార్చున్నావు అంటే మీ గ్రాఫ్ పడిపోయింది అనడం, ఆయన మార్చడం. ఇందాక అదే అన్నారు కదా మన నెల్లూరు జిల్లా ఆయన, నా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోయి కాబట్టి తెలుసుకో బాబు అన్నారు. ఇట్ ఈస్ ట్రూ. ఆయన తెలుసుకునే స్థితిలో లేరు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు కెమెరా సరిగ్గా పెట్టలేదంటే ఎట్లా కుదురుతుంది అది? మరి మాట్లాడితే ప్రజలకు వెళ్తుంది, ఏదో ఉంటుంది. సో నేను ఫెయిల్ అయిన దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, లేదా నేను ఫెయిల్ అయిన దానికి నేను అందంగా కనపడేదానికి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక లీడర్ అనేవాడు ఓన్ చేయాలి, అదే నాయకత్వ లక్షణం. పోలీసులో మేము ఏమంటామంటే ఐ షుడ్ ఓన్ అప్, నేను బాధ్యుడిని. ఆర్మీలో కూడా ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. దేశం యొక్క గౌరవము ముందు వస్తుంది. ఒక లీడర్కు రాస్తాడు వాళ్ళు అకాడమీలో. తర్వాత ది ఆనర్ అండ్ రెస్పెక్ట్ అండ్ లైఫ్ అండ్ ఆఫ్ యువర్ మెన్ సెకండ్. ఓకే, యువర్ ఆనర్, యువర్ రెస్పెక్ట్, యువర్ లైఫ్, నీ ప్రాణము, దేశం గౌరవం ముందు, దేశం యొక్క స్వేచ్ఛ సమగ్రత ముందు, అది ఫస్ట్. రెండవది నీ కింద పనిచేసే నీ యూనిట్ వాళ్ళది రెండవది. మూడవది లాస్ట్ నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క ప్రాణం, నీ గౌరవం తర్వాత. థర్డ్ ప్రిఫరెన్స్. ఇది ఆర్మీ సిద్ధాంతము, అదే నాయకత్వ సిద్ధాంతం. ఇక్కడ లేదు నాది ఇంపార్టెంట్, నువ్వు కాదు, ఇది చూసుకోవాలి నేను. ఈ అంతరంగంలో ఏముందిరా నాయన? వై నాకు ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు, దేవుడి దయ ఎందుకు లేదు, కారణాలు ఏమిటి? ఇంకా నేను ఊహల్లో ఉంటూ ఇంకా ప్యాలెస్లో ఉండి ఆ రూములు దాటకపోతే ఎలా తెలుస్తుంది? మన నెల్లూరు వెళ్ళాడు, ఆయన చూశాడు పిన్నెల్లి గారిని, వచ్చి అక్కడే ఒక బాబు మనం ఎందుకు ఓడిపోయాము, వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు బాబు, ఎందుకు వెళ్ళిపోయారంటే అరే ఆ క్యాండిడేట్ మార్చండి కానీ కొంచెం నేను వస్తాను మాట్లాడదామంటే అతను వచ్చే. ఇప్పుడు కూడా ఎవడుంటే ఉంటాడు, పోతే పోతాడు. ఇక ఇదిగోండి, ఈ పార్టీ అనేది మనుగడ కష్టం. ఎందుకు కష్టం అంటే ఈయన ఇప్పుడు ఎవ్రీడే డే టు డే కేసులు స్టార్ట్ అవ్వబోతున్నాయి, విచారణ. జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు 10 ఏళ్ళు బెయిల్లో ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చిన రోజు ఇచ్చింది కదా, రోజువారీ విచారణ నంబర్ 1. ఇప్పుడు ఒక్కొక్కటి తెరుస్తూ ఉంటే ఇసుకనా, బియ్యమా, మద్యమా, ఆయన కేజ్రీవాల్ 100 కోట్లు ఏదైనా ఉన్నాయేమో కానీ ఈయన ఓపెన్ చేస్తేనే వేలకు వేలు నగదు డీలింగ్స్. గవర్నమెంట్ డిపోల్లో ప్రైవేట్ పీపుల్ వాళ్ళ యొక్క ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కూర్చొని ఎంత నగదు పోయిందో తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత డిజిటల్ చేయండి అనేది వచ్చింది, మీరు చూసుంటారు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత, అంతవరకు ఎంత నగదు పోయింది, ఎలా ఉంది? సో నేనేమంటానంటే ఈ పార్టీ మనుగడ కష్టం. మీకు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా అరే ఇంత డబ్బు దుర్వినియోగం స్వాహ అయిందా, అది మన డబ్బు, మన అభివృద్ధికి రావాల్సింది, మా సర్పంచులది, మా రోడ్లది, మా నీటిది, మా ఆసుపత్రులది, ఇంత ఇచ్చిన దాంట్లో కూడా ఈ బైజూసుల దాంట్లో ఇంత అక్రమాల అన్నది ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలు కూడా దూరం అవుతారు. 1,30,00,000 అంటే వాళ్ళకి వచ్చినట్లు ఓట్లు సుమారు 1,30,00,000.
దాంట్లో 65 లక్షలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వ్యతిరేకంగా రావచ్చు. ఎందుకంటే 7,000 రూపాయలు ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. అంటే మాట నిలబెట్టుకున్నాడు కదా. దానికి వీళ్ళు శునకారం ఇందాక చెప్పినట్టు నేను ఎలా ఇస్తారో చూస్తాం, సూపర్ 6 ఎలా ఇస్తారో చూస్తాం. ఎందుకంటే మేము ఇంత లొసుగు పెట్టిపోయాం, ఇంత పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టిపోయాం. ఇక మళ్ళీ ప్రాజెక్టుల్లోనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం దగ్గర నుంచి భ్రష్టు పట్టించి మళ్ళీ డయాఫ్రామాలు కట్టే స్థితికి ఈ విధంగా తెచ్చాం. ఎందుకంటే వాళ్ళకు ఒక గుడ్డి నమ్మకం అండి వచ్చేస్తున్నామని. సో ఏం చేసినా అరాచకం నడుస్తుంది అనే దీంట్లో వెళ్ళిపోయారు వాళ్ళు. డబ్బుతో ఎట్లాగో బటన్లు డబ్బుతో ఏదో సంఖ్యాబలం ఎంత ఉంటేనే కదా మాకు సంఖ్య వస్తుంది వచ్చేస్తే 100 పైన అనుకున్నారండి. అది మెయిన్ అనుకున్నా. అయితే ఇక్బాల్ గారు మీరు ముస్లిం కాబట్టి చిన్న డౌట్ ఏంటంటే, కర్నూలులో వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఏదో జరిగింది కర్నూలులో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారటండి. వాళ్ళు అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిపించారు. అంటే బీజేపీ ఆదోనిలో అండి. అది ఎలా కుదిరిందని అడుగుతున్నారండి. అతను బీజేపీ క్యాండిడేట్. నేను జాయిన్ అయ్యి చెప్పామండి. ఈయనేమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రధాని కాళ్ళు మొక్కాడు. రెండవది పొత్తు అనే పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చట్టాలకు ఆమోదం ఇచ్చాడు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఏదైనా సరే ఏదైనా లైట్ గా చేపెట్టే. ఇప్పుడు మీరు మొన్న చూడండి, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ స్పీకర్ ఎలక్షన్లకు ఓట్లేశారు. మొన్న కూడా డిస్కషన్లో రాహుల్ గాంధీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎంతో స్వామి భక్తి మోడీ గారి పట్ల ప్రదర్శిస్తూ అత్యుత్సాహంగా కాంగ్రెస్ను క్రిటిసైజ్ చేసి మోడీని చేస్తున్నారు. తర్వాత 4% రిజర్వేషన్ అనేది ఈయన మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లింలు వ్యతిరేకంగా ఉంటారంటే నేను అదే చెప్పాను. మేము కూడా జాయిన్ అయ్యి మొత్తం రాయలసీమ తిరిగాం. అయ్యా ఇది ఈ పార్టీ లౌకికవాదం అని చెప్పుకునేది మాత్రమే, కానీ మొత్తం కేసుల్లోంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డిని తప్పించడానికి, తర్వాత మిగతావి ఎట్లయినా 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బెయిల్లో ఉన్నాడు. ఒక బెయిల్లో ఉన్న ముఖ్యమంత్రి కంటిన్యూ కావడానికి, తిరిగి అధికారంలోకి వచ్చి కేసులను తప్పించుకోవడానికి మాత్రమే పొత్తు అనే పదం లేకుండా చాలా క్లవర్గా బుద్ధి అనుకున్నాడు, అతి తెలివిగా ఆయన వ్యవహరించాడు అనేది ప్రజలకు అర్థమైంది. లౌకికవాది అని చెప్పుకోవడం కానీ లౌకికవాది కాదు. 4% రిజర్వేషన్ నేనే చెప్పాను. ఆయన బీజేపీతో పొత్తు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, నేనే అప్పుడు మైనారిటీ కమిషనర్గా చేశాను డిఐజీ పోలీసులో ఉంటూ. స్పెషల్ ఆఫీసర్ వక్ఫ్ ఆస్తులు కాపాడమని ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు గారు. మైనారిటీ కమిషనర్గా మేము ఢిల్లీకి పంపాడు. ఎట్లాగైనా ఇది మన ఇప్పుడు స్టేలో ఉంది. అది ఆర్ కృష్ణయ్య గారని బీసీ, సరే ఆయన సంఘం అధ్యక్షుడు, దీనికి వ్యతిరేకం ఆయన. మరి ఆయనకు ఎంపీ ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లనే చేసి 4% మేము ఎక్స్ట్రా ముస్లిమ్స్ ఏమో అడగడం లేదు. 50%లో 46 ఆల్రెడీ ఉంది ఓబీసీలు బీసీలకు. ఈ 4 అనేది దీనివల్ల చాలా ఉపయోగకరం. ఇది చంద్రబాబు గారు కాపాడు. తర్వాత దుల్హన్ పథకం ఇచ్చారు 200 కోట్లు. తర్వాత విదేశీ విద్య ఇచ్చారు. తర్వాత మత సామరస్యానికి భంగం కలగకుండా ముస్లింలకు ఒక్క ఇన్సిడెంట్ లేదు. ప్రతిదీ తర్వాత ఎప్పుడు ఆయన విభేదించాడు కూడా ఆఖర్లో. నేనేమంటానంటే ఈయన ఒక్కటి చేయకుండా, అది పెళ్ళే, విద్యన, 100 మైనారిటీ స్కూల్ ఇందాక చెప్పాను నేను తెలంగాణలో. కేంద్రం నుంచి వచ్చిన 400 కోట్లు కూడా ప్రధానమంత్రి జన్ వికాస్లో ఈయన దగ్గర. కడపలో డిప్యూటీ సీఎం 23 కోట్ల స్కూలు, 13 కోట్ల 14 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది దారి మళ్ళీ స్కూల్ రాలే, కదిరీలో రాలే, హిందూపూర్లో రాలే. 400 కోట్లు ముస్లింలవి వెళ్ళిపోయాయి. ఇవన్నీ మేము మైనారిటీ చెప్పేటప్పటికి నేను చెప్పాను. సో మైనారిటీస్కు మౌలికమైన అంశాలు, విద్య, తర్వాత ఉపాధి రంగాలు వెనకబడి ఉన్నారు అని సచార్ కమిటీ చెప్పిన దాంట్లో ఈయన లేదండి, వ్యవస్థలు కాదు, ఏదో బటన్ నొక్కాం, చేయుతలు ఇంత పడింది, డ్వాక్రా మహిళలకి ఇంత పడింది, అమ్మ ఒడి, దాంతో మొత్తం ముస్లింలు అభివృద్ధి చెందారు. లేదరా నాయన, ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీసు ఇది లేదు, వక్ఫ్ లేదు, క్రిస్టియన్ ఫెడరేషన్ లేదు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, హాస్టల్లో దుస్థితి ఇప్పుడు చూస్తుంటే బయటపడతా ఉంది. ఇవన్నీ లేవు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా మీరు స్వాహా చేశారు.
మౌలికంగా మీరు పొత్తు అనే పదం లేకుండా బీజేపీతో అంటాక ఇది చాలా స్ట్రైట్ గా ఉంది కదండి. అందుకే ఈ ఆదోనిలో ముస్లిమ్స్ ఎస్ ఆదోన్లో ఇప్పుడు ఆయన చాలా చక్కగా అందరితో కలుపుకోలుగా ఉన్నాడు. అక్కడ మత సామరస్యం అందరి దగ్గర పోతున్నాడు, నమస్కారం కొడుతున్నాడు. ఎస్ అభివృద్ధి. ఇప్పుడు సిద్ధాంతం అనేది పార్టీ ఎలా ఉన్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ కూడా మోడీ గారు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు చూశారు. సరే నార్త్లో ఏం మాట్లాడారు కాదు, మతపరమైన రిజర్వేషన్ అన్నారు వాళ్ళు. ఈ రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చింది మతపరమైనవి కాదు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనం మీద ఇచ్చినవి. దాని మీదనే కోర్టులో ఉంది ఇది ఇప్పుడు. ఒకటి. రెండవది, మోడీ గారు ఎప్పుడు కూడా నో, నేను ముస్లింకు వ్యతిరేకం కాదు, నేను గౌరవిస్తా ఇస్లాంను అన్నాడు. కథం. అది తర్వాత ఈ పొత్తు, ఈ మేనిఫెస్టో అనేది మేము చెప్పాము, ఇది బీజేపీకి ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదు. ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టో. దాంట్లో ముస్లింల రిజర్వేషన్లు కానీ, మత సామరస్యానికి కానీ, ముస్లింల అభ్యున్నతికి కానీ, చదువు పరంగా కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ మేము కట్టుబడి ఉన్నాము అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని చెప్పడం, దాన్ని మేము గౌరవిస్తామని బీజేపీ చెప్పడం, ముస్లింలకు అది ఖచ్చితంగా ఈ మెసేజ్ పోయింది. అందుకు వాళ్ళు గెలిపించారు. ఆదరణలు కూడా అక్కడ బీజేపీని చూడలేదండి. అక్కడ అభివృద్ధి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించేది కావాలి. తర్వాత వీళ్ళు చూశారు, లౌకికవాదం అని ఒట్టి నోటి మాటలు, మనసా వాచ కర్మేణ అంటాం కదా, ఒట్టి వాచ, మనసు లేదు కర్మేణ లేదు. చూశారు కదా, ఇది పొత్తు లేకుండా ఏ విధంగా ఎన్ఆర్సీ దగ్గర నుంచి అసలు ఎంతో ఘోరమైన చట్టాలకు ఆయన చేసింది. ఇప్పుడు వాళ్లకు ఇది తగ్గడం, మ్యాజిక్ ఫిగర్ 253 తగ్గడం, 240 రావడం, తర్వాత మిగతావి వీళ్ళు కూడా ఒక మంచి రోల్ మనకు కేంద్రంలో మన టీడీపీ జనసేనకు ఉండడం, వీళ్ళు క్లియర్గా ముస్లింలకు, మైనారిటీస్ పట్ల, ముస్లింలు క్రిస్టియన్ల పట్ల మేము ఎస్ వీళ్ళ అభివృద్ధికి, సామాజిక ఆర్థిక విద్య పరంగా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము అని మేనిఫెస్టోలోనే చెప్పడం, ఓపెన్గా చెప్పడం. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంకా చెప్పకముందే వీళ్ళు ప్రజలను ఎలక్షన్లకు ముందు మీరు చూస్తుంటారు, 4% తీసేస్తున్నాం అని పురంధేశ్వరి చెప్పారంటే ఆమె తిరిగి వచ్చి లేదు నాన్న, మేము అసలు దీని గురించి మాట్లాడలేదు, ఇది మేము ఎవరిని కూడా మేము ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు మేము ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాం. ఇది తప్పుదో పట్టించే పద్ధతిని ప్రజలు, ముస్లింలు గమనించారు, ఇప్పటికీ గమనిస్తున్నారు. ఇప్పుడు చూడండి, బీజేపీ మీద ఏదో మాట్లాడారు, తర్వాత స్పీకర్ ఎలక్షన్ నడిచింది, మేము నో అన్నారా? పోయి అసలు ఉత్సాహంగా ఉరకలెత్తి సపోర్ట్ చేయడం. ఇప్పుడు కూడా మీరు పార్లమెంట్ లో చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ యొక్క మెహర్బానీ కోసం, దయాదాక్షిణ్యం కోసం ఆహాహా ఓహోహో అని. ఇది ప్రజలు గమనిస్తారండి.